మనుషులకు మతిమరుపు ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. అదే జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలు ఏంటి, మతిమరుపు కారణాలు ఏంటి? వయసు పైబడే వయసులో జ్ఞాపకశక్తి నెమ్మదిగా క్షీణించడం సహజమే. అలాగే అడపాదడప మనలో కూడా కొందరు అప్పుడప్పుడు స్వల్ప మతిమరుపుకు తలెత్తుతూ ఉంటుందన్నమాట. తాళాలు ఎక్కడ పెట్టాం గుర్తు లేకపోవడం, వెతుక్కుంటూ ఉండడం, ఒక్కోసారి కళ్ళజోడు ఎక్కడ పెట్టాం గుర్తు లేకుండా పోవడం, ఇలాంటి చిన్న చిన్న మతిమరుపు కంగారు పడే అవసరం లేదు. ఎందుకంటే మతిమరుపు పెరిగినా దాంతో దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తే సమస్య తక్కువే. అయితే మెదడులో నాడీ కణజాల క్షీణత వల్ల మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలు మార్పు గురవడం వల్ల పెద్ద వయసులో అల్జీమర్ వస్తుంటుంది. అదే అంటే చిన్న ఇచ్చినా పర్లేదు, కానీ పెద్ద వయసులో వచ్చే అల్జీమర్స్ చాలా పెద్దదనమాట. తేదీలు మర్చిపోవడం, దారులు గుర్తు పెట్టుకోలేకపోవడం, ఒక చోటు వెళ్ళి తిరిగి వచ్చి దాన్ని గుర్తు లేక తెచ్చుకోకపోవడం, ఇలాంటివి అల్జీమర్ లక్షణం అన్నమాట. ఈ సమస్యను పరిష్కరించడం కొద్దిగా కష్టమే. ఈ అల్జీమర్స్ రావడానికి కారణాలు ఏంటంటే హైపోథైరాయిడ్, ఈ జ్ఞాపకశక్తి తగ్గుతుందనమాట. విటమిన్ B12 శాకాహారంలో విటమిన్ లోపం వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం అనమాట. మారద్రవ్యాలు వాడకం వల్ల కూడా మెదడు ప్రభావితమే జ్ఞాపకశక్తి తగ్గుతుంది అనమాట. మందుల ప్రభావం, ఆందోళన, మానసిక కుంగుబాటు, నిద్రలేని మందులతో కూడా మతిమరుపు వస్తుంది అనమాట. మద్యపాన ప్రియుల్లో కూడా B6 విటమిన్ లోపించి తత్ఫలితంగా మతిమరుపు మొదలవుతుంది. మెదడులో గడ్డలు, మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాల్లో క్యాన్సర్ గడ్డలు క్షయ తెరచడం వల్ల కూడా జ్ఞాపకశక్తి లోపిస్తుంది అనమాట. మెదడు ఉపరితలంలో రక్తం గడ్డకట్టే సమస్య అనమాట పెద్దల్లో కనిపిస్తుంది. తలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు అవి అంత తీవ్రమైన కాకపోయినా వీటిలో సబ్డ్యూయల్ హిమోటైట్ అనే తలెత్తి మతిమరుపు వస్తుంది అనమాట. అలాగే ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళు కూడా రక్తనాళాలు కుదించిపోయి బ్రెయిన్ స్ట్రోక్ లేదా స్మాల్ వెజిల్ ఇన్స్టీనియా జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. అయితే ఇవన్నీ సరిదిద్దే సమస్యలైనా జ్ఞాపకశక్తి తిరిగి పొందవచ్చు అనమాట సరిదిద్ది. అలాగే తలకు దెబ్బ తగిలినప్పుడు కన్ఫ్యూషను, లారీస్ అనే 3 రకాలుగా ఉంటాయన్నమాట. కన్ఫ్యూషన్ అంటే తలెత్తే మతిమరుపు అనమాట. ఇది తాత్కాలికమైనది. ఈ సమయంలో ఏం జరిగిందో ఎక్కడ ఉన్నారో గుర్తుపడదాం, స్వల్పకాలపు మతిమరుపు అనమాట ఇది. అలాగే కంటిన్యూషన్ అంటే మెదడు ఉపరితలం దెబ్బతగిలి రక్తం గుడి కట్టుకోవాలని కన్ఫ్యూషన్గా భావించారన్నమాట. ఈ స్థితిలో కూడా మతిమరుపు తలెత్తుంది. ఈ దెబ్బ తగిలిన పక్క వ్యక్తిలో 70% సర్జరీ అవసరం ఉండదు, మందులతోనే మరుగుతుంది అనమాట. లాస్ట్ ఏంటంటే మెదడు ఉపరితలంతో పాటు మెదడు లోపల భాగం కూడా దెబ్బతినే సమస్య అనమాట. ఈ సమస్య మతిమరుపు ఉంటుంది. 70% సర్జరీకి మతిమరుపు ఉంటుంది. అలాగే పసికందుల్లో కూడా కొందరు పసికందుల్లో కూడా సెరిఫిల్ ఎక్సైజ్ సమస్య వెంటనే తెచ్చుకుంటారు. ఈ సమస్య మెదడులో ఎదుగుదల తక్కువగా ఉంటుంది అనమాట. ఈ పిల్లల ఎదుగుదల కూడా జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. మద్యపానం, ధూమపాన అలవాట్లు, గర్భం ధరణ సమయంలో పుట్టే పిల్లల్లో కూడా బరువు తక్కువ ఉన్న పిల్లల్లో కూడా ఈ మతిమరుపు వస్తుంటారు అనమాట. ఇలాంటి మతిమరుపు ఉంటుంది. కానీ అల్జీమర్స్ అనేది మెదడుల కణితుల వల్ల అల్జీమర్స్ వస్తుంది కొంత పెద్ద వయసులో. ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.